ఖరీఫ్ సీజన్ సంబంధించిన పంటలకైతే రైతులు ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు. పీఎంఎఫ్బీవై పోర్టల్‌లో దీనికి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి, అలాగే మొబైల్‌లో ఓన్‌గా ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాము. వెదర్ బేస్‌కి సంబంధించి బనానా, టొమాటో, కాటన్, గ్రౌండ్‌నట్, స్వీట్ ఆరెంజ్ దట్ ఈస్ మోసంబి వీటికైతే ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు. అది కూడా అల్లూరి సీతారామరాజు, ఏలూరు, అనంతపూర్, కోనసీమ, నంద్యాల, పల్నాడు, ప్రకాశం డిస్ట్రిక్ట్స్ వీళ్ళైతే ఇన్సూరెన్స్ చేయొచ్చు. ఇక్కడ మనకైతే ఈ టేబుల్లో చూడొచ్చు ప్రీమియం అండ్ మనకు ప్రీమియం కడితే ఇన్సూరెన్స్ ఎలా ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వేరుశెనగకి ఎకరాకి 640 రూపీస్ కడితే మనకి 32,000 అయితే వస్తుంది. అలాగే చీనీ తోటకైతే 2,750 రూపాయలు కడితే ఎకరాకి 55,000 అయితే వస్తుంది. దీనికి లాస్ట్ డేట్ వచ్చి జూలై 15th అయితే ఉంది. ఇదైతే మనకి ఆగస్ట్ 1 వరకు ఎక్స్టెండ్ చేశారు. అలాగే మీరు మిగతా పంటలకి కూడా ఇక్కడ ఇన్సూరెన్స్ ఎకరాకి ఎంత వస్తుంది అనేది చెక్ చేయొచ్చు. ఇక్కడ మనకు పాలసీ కట్టాలంటే డాక్యుమెంట్స్ ఏమేమి కావాలంటే బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డ్, ల్యాండ్ పాస్బుక్, అలాగే పంట వేసినట్లు సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అయితే ఇవ్వాలి. అలాగే పీఎంఎఫ్బీవైకి సంబంధించి వరి, కంది, మొక్కజొన్న, ఆముదం, నువ్వులు వంటి పంటలకైతే ఇన్సూరెన్స్ చేయొచ్చు. అది కూడా పశ్చిమ గోదావరి, సత్యసాయి అండ్ విజయనగరం ఈ డిస్ట్రిక్ట్స్ అయితే చేయొచ్చు. ఇక్కడైతే మనం చూడొచ్చు ప్రీమియం ఎంత కడితే మనకి ఇన్సూరెన్స్ ఎలా వస్తుంది ఎకరాకి అనేది అయితే ఇక్కడ టేబుల్లో చెక్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కందికి ఎకరాకి 102 రూపాయలు కడితే మనకి 20,000 అయితే వస్తుంది. అలాగే దీనికి లాస్ట్ డేట్ వచ్చి జూలై 31 ఉంది. దీన్ని అయితే మనకి ఆగస్ట్ 15th వరకు ఎక్స్టెండ్ చేశారు. దీనికైతే మనకి ల్యాండ్ పాస్బుక్, బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డ్, అలాగే సెల్ఫ్ డిక్లరేషన్ అయితే ఈ ఫామ్స్ అయితే కావాలి. ఈ పాలసీస్ అయితే మీరు సిఎస్సి సెంటర్ ఆర్ మీ సేవ లేదంటే మీరే ఓన్గా మొబైల్లో అయితే చూడొచ్చు. ఇప్పుడు మనము ఫార్మర్ లాగిన్లో ఎలా అప్లై చేయాలో చూద్దాము. గూగుల్ ఓపెన్ చేసి పీఎంఎఫ్బీవై అని సెర్చ్ చేస్తే ఇలా అయితే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ ట్యాబ్ ఉంది కదా ఫార్మర్ కార్నర్ యాక్సెస్, ఇక్కడ ఎన్రోల్ నౌ అనేది క్లిక్ చేస్తే మనమైతే లాగిన్ అయ్యి ఫార్మర్ మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి పాలసీ అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఇన్సూరెన్స్ ప్రీమియం ట్యాబ్ ఉంది కదా, అక్కడ అయితే మనము ఏ పంటకి ఎంత అమౌంట్ కట్టాలి, ఎంత ప్రీమియం వస్తుంది అనేది చెక్ చేసుకోవచ్చు. అలాగే అప్లికేషన్ స్టేటస్ దగ్గర మన పాలసీ నెంబర్ ఎంటర్ చేసి అప్లికేషన్ స్టేటస్ అయితే తెలుసుకోవచ్చు. ఇందులో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ ఇన్ కమెంట్ బాక్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.